ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమని బీజేపీ నాయకులు పోతిని బేసుకంఠేశ్వరుడు అన్నారు. గురువారం ఆంజనేయవాగులో 51వ డివిజన్ బీజేపీ నాయకులు బైపెల్లి చందు ఆధ్వర్యంలో అడ్డూరి శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడ్డూరి శ్రీరామ్ హాజరై కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివేడ నరేందర్ రాఘవ, పోతిని బేసుకంఠేశ్వరుడు, అవారు బుల్లబ్బాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డూరి శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి అని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అడ్డూరి శ్రీరామ్ వెంట బీజేపీ నాయకులు పైలా సురేష్, ఉమాకాంత్, బొడ్డు నాగలక్ష్మి, బెవర మురళి ఉన్నారు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో బైపిళ్ల శ్రీను, మంగారావు, నరసింహరావు, రామారావు, రమేష్, ధనరాజ్, హేమంత్, ఆనంద్, ఆదినారాయణ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారి 53వ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మరి ఈ 51వ డివిజన్లో బైపల్లి చంద్రశేఖర్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పుట్టినరోజు కార్యక్రమంతో వైభవంగా. అలాగే అడ్డూరి శ్రీరామ్ గారి గురించి చెప్పాలంటే నా చిన్నటి నుంచి కూడా బాగా దగ్గర సంబంధం, కుటుంబాలకు కానీ అన్ని రకాలుగా కూడా. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఒబిడియంట్గా ఏబీవీపీ నుంచి చదువుకున్నప్పటి కానీ కూడా ఈ భావజాలంతో, ఆర్ఎస్ఎస్ భావజాలాలతో, అలాగే హిందూ భావజాలంతో, ఆర్ఎస్ఎస్నే కాకుండా ఏబీపీ అఖిల భారత విద్యా పరిషత్ నుంచి తర్వాత యువజన జయంతి భారతీయ యువమోర్చా నుంచి అలాగే అంచెలంచెలుగా తన కష్టాన్ని ఏ రోజు కూడా అతని సొంత వ్యాపారాలను కూడా పక్కన పెట్టి ఎవరినో ఒకరిని నాన్నగారిని అన్నదమ్ములు కూర్చోబెట్టి పార్టీ అంత మైండ్. అలాగే ఈ బీజేపీ కోసం అతను నిరంతర సర్వీసు దగ్గర ఇప్పుడు 40 సంవత్సరాల పైనుంచి ఆయన ఈ పార్టీకి అట్లా సర్వీస్ చేసిన అనుభవం ఉంది. మరి అలాంటి అతనికి ఇవాళ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి కూడా అతన్ని ఇవ్వడం అతని ప్రతిభకు నిదర్శనం ఇది. మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలే కాకుండా ప్రజా సమస్యల మీద స్పందించి ఎన్నో కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఎన్నో ధర్నాలు కానీ ఇంకోటి కానీ ప్రజా సమస్యల మీద నిత్యం అదే పనిగా ఉండి ముందు తీసుకెళ్లిన నాయకుడు. మరి అతన్ని ఈరోజు మనం యువకుడైనా సరే ఈ పార్టీకి బలిష్టమైన సరైన నాయకత్వాన్ని ఇవాళ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఇవ్వడం అనేది బీజేపీ ఆ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరం కూడా ఈ సభాముఖంగా హర్షిస్తూ ఆయనకి ప్రత్యేకంగా మళ్ళీ రెండోసారి ఎన్నికైనందుకు అభినందనలు. అలాగే బీజేపీ ఆయనకి ఇవాళ జన్మదినోత్సవ వేడుకల్ని ఇంకా ఘనంగా వాడవాడలు అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇవాళ పొద్దున్నుంచి కూడా ప్రారంభమైనాయి. వాళ్ళ రాత్రి దాకా కూడా ఖాళీ లేకుండా అన్ని డివిజన్లో అన్ని వేరేల్లో కూడా ఆయన కోసం పుట్టినరోజు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో దీంతో పాటు సోషల్ సర్వీస్ పుట్టినరోజు ఒకటంటే కేక్ వేయడం కాకుండా పిల్లలకి పుస్తకాలు పంచడం, చీరలు పంచడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి సోషల్ యాక్టివిటీగా చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరందరూ కూడా ఆయన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా ఆయనకి మనస్ఫూర్తిగా అమ్మవారు మీరు అందరూ కలిసి సరైన ఆశీస్సులు ఇచ్చి ఆయనకి శుభాభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ ఆయన ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.